కామారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు ద్వారా నిధులు మంజూరు చేస్తోంది. ఈ పథకంతో ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారనే అంశంపై రైతు తమ అభిప్రాయాలను పబ్లిక్ వైపుతో పంచుకున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. రైతు బంధు పథకం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంది? 2 విషయాలు చెప్పండి సార్. రైతు బంధు అనే పథకం రాకముందు వ్యవసాయదారులకు ఏదైతే పనిముట్లు ఇంప్లిమెంట్స్ తక్కువ ధరలకు సబ్సిడీ ఇచ్చేవారు. డ్రిప్ అవసరం ఉన్న వాళ్ళకి డ్రిప్ 90% ఉచితంగా ఇచ్చేవారు, సబ్సిడీ ఇచ్చేవారు. ఎస్సీ ఎస్టీలకైతే 100% ఫ్రీగా ఇచ్చేవారు, సబ్సిడీ ఇచ్చేవారు. 50 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇవ్వడం కరెక్టేనా అంటారా? 50 ఎకరాలకు రైతు బంధు అనేది తప్పు ముచ్చట. ఎందుకంటే 50 ఎకరాలు ఉన్న అతను వ్యవసాయం చేస్తాడు అనుకోవడం కల. ఎందుకంటే ఆ 50 ఎకరాలను ఎవరికో ఒకరికి కౌలుకిస్తాడు. ఆ కౌలుకిచ్చిన వారే వ్యవసాయం చేస్తారు, అతనే పంట పండిస్తాడు. రైతు బంధు ఉద్దేశం ఏంది? వ్యవసాయాన్ని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఆ వ్యవసాయాన్ని తగ్గించుకొని వేరే పని చేసుకోకుండా చూడడం, చేసిన రైతుకు మనం ప్రభుత్వం తరఫున సహాయం చేయడం. కానీ 50 ఎకరం ఉన్న వాళ్ళు ఎక్కడ ఎందుకు వ్యవసాయం చేస్తారండి? వాళ్ళు 50 ఎకరం ఉన్న వాళ్ళు ఎక్కడనో వేరే దగ్గర బిజినెస్ చేసుకుంటారు. ఆ పెట్టుబడిని ఇక్కడ వ్యవసాయ భూములు కొని పెట్టుకుంటారు. లేకపోతే ఉన్నోళ్ళు పాత భూములు ఉంటారు, భూస్వాములు లేకపోతే రెడ్డిలో పటేల్లో అయి ఉంటారు. వాళ్ళు దీనివల్ల పంట పండించుకొని వాళ్ళకి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇది 50 ఎకరాలకు రైతు బంధు అనేది బోగస్. ఎవరైతే ఫీల్డ్ మీద వ్యవసాయం చేస్తున్నారో, కౌలు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. ప్రస్తుతం రైతు బంధు ఇస్తున్న డబ్బు చిన్న రైతులకు సరిపోతుందా? ప్రభుత్వం నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం ఏదైతే రైతు బంధు కింద ఇస్తుందో ఎకరంకు 5,000 చొప్పున, అది చిన్న రైతులకైతే ఏమాత్రం సరిపోవట్లేదండి. ఎందుకంటే చాలా వరకు తెలంగాణలో బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, వాళ్ళకు 1 ఎకరము, 2 ఎకరము, 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ 3 ఎకరాల్లో పంట 3 ఎకరాలు ఉన్న వ్యక్తికి 15,000 రూపాయలు రైతు బంధు కింద వస్తుంది. గతంలో కించి పోలిస్తే వ్యవసాయంలో పెట్టుబడులు చాలా పెరిగాయి. అదే రకంగా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, ఇట్లా అది ప్రతి దాంట్లో 3 4 అయ్యింది. ఎవరైతే ఈ 15,000 వల్ల ఎకరంకి ఇచ్చే 5,000 వల్ల వాళ్ళకైతే పెద్ద ఉపయోగం ఏం లేదు. ప్రభుత్వం ఏం చేయాలి అంటే వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు వేరే దగ్గర ఎక్కడ కూలీకి పోలేక, వేరే ఏ జాబులు చేసుకోలేక, మళ్ళా ఎవరైతే ఎక్కువ భూమి ఉన్నదో వాళ్ళ దగ్గరికి కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటారు. పంట పండితో దానికి మార్కెట్ చేసుకునే ఫెసిలిటీ కల్పించాలి. అదే రకంగా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొన్ని పంటలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఆధునికంగా ఎవరైతే ఎక్కువ లాభాలు వచ్చే పంటలు ఏవైతుందో దాని విషయంలో వ్యవసాయ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, వీళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి ఉపయోగించాలి. అది కాకుండా ఎవరైతే ఉన్నత వాళ్ళకి ఎక్కువ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం వల్ల ఏం లాభం లేదు.